యువర్ ఆనర్, కోర్టు వారు అనుమతిస్తే ఈ కేసు పూర్వాపరాలను అందరి సమక్షంలో తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హతుడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి ఏకైక పుత్రుడు. పేరుబడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి. మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడుతారు. అందుకు డాక్టర్ రమేష్ ను అప్రోచ్ అయ్యాడు మోహన్. తన కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్. మోహన్ అందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్లో మోహన్ ని బెదిరించి ఆవేశంతో అతని బంగళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్. అది తీవ్రం కాగా కోపం ఆపుకోలేక రివాల్వర్ తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్. రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్ళాడు అనడానికి సాక్షి కిళ్ళీ కొట్టు కనకారావు. కనకారావు, ముద్దాయి డాక్టర్ రమేష్ నువ్వెప్పుడు చూశావు? హత్య జరిగిన రోజు సాయంకాలం అండి. ఎక్కడ చూశావు? నేను కొట్లో ఉండగా ఆయన ఏకంగా కారులో వచ్చారండి. మోహన్ బాబు బంగ్లా ఎక్కడా అని అడిగారండి. చెప్పానండి. దాంతో ఆయన మదోరుగా వెళ్ళిపోయారండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చూడు కనకారావు, ఈ సంఘటనకు ముందు డాక్టర్ రమేష్ ఎప్పుడైనా చూసావా? లేదండి. మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగావు? అప్పుడు చూడలేదండి. మర్నాడు పేపర్ చూస్తే తెలిసిందండి. యువర్ ఆనర్, దట్స్ ఆల్. యువర్ ఆనర్, హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్, హతుడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్, అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి, హత్యా స్థలంలోని వేలుముద్రల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ సాక్ష్యాన్ని బట్టి, పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేషే ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది. దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి కేసుకు సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయటమైనది.